నమస్కారం అండి. నమస్తే అమ్మా. మీ పేరు? శ్రీనివాస్. ఏం చేస్తుంటారండి? టెంబర్ చేస్తాను. టెంబర్ రియల్ ఎస్టేట్ చేస్తాను. మరి నిన్న విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరణ జరిగిందండి, దానిపైన మీ అభిప్రాయం? అంబేద్కర్ విగ్రహం ఎస్టీ ఎస్సీలకి వీళ్ళందరికీ కూడా అది తలమాణికం లాంటిది. అది కంపల్సరీగా అక్కడ పెట్టడం జగన్ గారు మంచి పని చేశారు. చూసారండి మీరు ఆ విగ్రహాన్ని? చూశానమ్మా. ఎలా అనిపించిందండి చూడగానే? చాలా బాగుందమ్మా. ఇప్పుడు గుంటూరు జిల్లా నుంచి మన ఫ్లైఓవర్ మీద నుంచి ఇటు వస్తున్నప్పటి నుంచి కూడా మన విజయవాడకి తలమాణికం లాగా అమ్మవారి విగ్రహం ఎలాగో, మన కనకదుర్గమ్మ అమ్మవారి విగ్రహం ఎలాగో, మన గాంధీ కొండ, అంబేద్కర్ గారి సరిహద్దుల్లో ఈ విజయవాడ సిటీ అంచుల్లో ఉందమ్మా. చాలా బాగా అయింది. నిన్న జనం కూడా విపరీతంగా వచ్చారు. అసలు రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి. వేలాది మంది జనం బాగా వచ్చారమ్మా. మరి అది ఆ గ్రౌండ్ కూడా విజయవాడకి మంచి నడిబొడ్డు అయిన గ్రౌండ్. మరి ఆ గ్రౌండ్లో పెట్టారు జగన్ గారు. మరి అక్కడేమో ఎన్నో ఎగ్జిబిషన్లు పెట్టేవాళ్ళు, ఎన్నో షాపులు పెట్టుకునేవాళ్ళు, ఎప్పుడు దేవాలయకి స్టాల్స్ పెట్టేవాళ్ళు. ఇలాంటివన్నీ ఆగిపోయినాయి. పిల్లలు ఆడుకోవడానికి మంచి గ్రౌండ్ ఉండేది, అది లేకుండా పోయిందని వార్తలు వస్తున్నాయి కదండి. ఇప్పుడు ఆయన రాజ్యాంగ దాంట్లో ఉన్న వ్యక్తి ఆయన విలువ వెలకట్లేనిది జగన్ గారు గుర్తించారు కాబట్టి అది గవర్నమెంట్ స్థలాల్లో అక్కడ పెట్టడం జగన్ గారు చాలా మంచి పని చేశారు. మరి అసలు విగ్రహం చూడగానే అసలు మామూలుగా దగ్గరికి వెళ్ళి చూసారండి మీరు? చూశాను. ఎలా అనిపించింది అసలు? చాలా చాలా బాగుందమ్మా. సరేనండి. మరి రాబోయే కాలంలో మళ్ళీ 2024లో ఎవరు సీఎం అవ్వాలనుకుంటున్నారండి? జగన్ గారు సీఎం అవ్వాలనుకుంటున్నారు. ఎందుకనండి? మామూలుగా నిన్నటి దాకా మన కోవిడ్ వచ్చింది 2-3 సంవత్సరాలు. ఇప్పుడు ఆయన చేసింది 2 సంవత్సరాలేనమ్మా. చేసినందువల్ల జనాలకి ఇబ్బందులు లేకుండా సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కూడా ఆయన చేయడం వల్లే జనం ఈరోజు బతుకున్నారు. పేద ప్రజలకి మరి వెన్నుపోసలాగా ఆయన ఉన్నారమ్మా. ఈ సంక్షేమ పథకాలు ఇచ్చేసి జనాలను సోమరిపోతులను చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి. అసలు మనుషులు ఉంటే కదమ్మా, మనుషులు అసలు బతికుంటే కదా సోమరిపోతులు అవ్వడానికి. నిన్న కోవిడ్ టైంలో కుప్పలు తెప్పలు ఇతర దేశాల్లో కానీ ఎక్కడన్నా కానీ అసలు గోతులు దిగడానికి కూడా స్థలం చాలని అప్పుడు ఈయన ఎదురెళ్ళి వీళ్ళందరికీ ఈ భోజన సదుపాయం కానీ మెడిసిన్ కానీ ఇవన్నీ కూడా ఆయన చేయబట్టే ఈరోజు జనం ఉన్నారు. అసలు జనం ఉంటే కదా. మరి జనం లేరనే చంద్రబాబు నాయుడు గారు 2 కాదు 3 కానమని చెప్తున్నారు కదా సభల్లో. అంటే ఆయన మాత్రం ఆయన మనవాడు ఒక్కటి ఉంటే సరిపోవద్దని చెప్పి సరిపెట్టుకున్నాడు. ఇంకా జనాన్ని మాత్రం కొన్ని ఎంతమంది కంటే అసలు ఆ రోజు ఇబ్బంది పడతాం ఆర్థికంగా. ఎందుకంటే ఈరోజు ఏ స్కూలు ఇవన్నీ చూసినా కూడా విపరీతమైన, మీకు తెలియదు ఏముంది, ఇప్పుడు ఈ చైతన్య బుద్ధన్య ఇవన్నీ కూడా విపరీతమైన ఫీజులతో తినడానికి తిండి లేకుండా చచ్చిపోవాలని ఈయన కోరుకుంటున్నాడమ్మా. ఎందుకంటే ఆయన మేము అధికారంలోకి వస్తే అమ్మఒడి ఇస్తాం, అందుకే 3 కానండి అని చెప్పేసి అని అంటున్నారు కదండి. అమ్మఒడి ఆయన నమ్మే పొజిషన్లో ఎక్కడున్నారమ్మా జనం? అసలు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మే ఉద్దేశం లేదు. జనం కూడా నమ్మరు అసలు. ఎందుకనండి? ఆయన కూడా 14 ఏళ్ళు సీఎం చేశారు, 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది కదా ఆయనకు కూడా. ఉంది కానీ ఆయన ఏ మాట కూడా ఆయన నిలబెట్టుకుంటారని చెప్పి జనాలకు ఎక్కడ కూడా నమ్మకం లేదమ్మా. ఈ బాంబే కాలనీ అవని, రాజరాజపేట అవని ఇవన్నీ మాస్ ఏరియాలంతా కూడా అసలు ఆయన. ఎందుకండి మీరు అలా అంటున్నారు? మరి రైతులకు కానీ, పేదలకు కానీ, ఎస్టీ ఎస్సీ మైనార్టీ వర్గాలకు కానీ వాళ్ళందరికీ మేలు జరిగిందంటే కేవలం అది టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి. ఆయన చేసిన తప్పు అదేనమ్మా. మన ఈ రైతులను కానీ ఎస్టీ ఎస్సీలను కానీ ఆయన అసలు ఎక్కడ కూడా ఎవరిని పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా లేవమ్మా అసలు ఎక్కడ. అందువల్లనే ఆయన 23కి దిగజారిపోవడం జరిగింది. ఈయన 151 జరగడం జరిగింది. మరి ఇప్పుడు షర్మిల గారు ఏమో కాంగ్రెస్లోకి వెళ్ళారు. మరి దానివల్ల వైసీపీ నుంచి ఓట్లు చీలే అవకాశం ఉందంటారా? అసలు షర్మిల గారి వల్ల ఇబ్బంది, జగన్ గారికి ఇబ్బంది ఉండదు. అక్కడ ఉండటం వల్ల ఈయనకి సేఫే కానీ నష్టం ఎప్పుడు జరగదమ్మా. ఎందుకనండి? ఇప్పుడు తెలంగాణలో కూడా ఈయనకి సేఫ్గానే జరిగింది కాబట్టి ఇక్కడ కూడా అదే జరుగుతుందమ్మా. మరి ఇప్పుడు ఓట్లు చేయలేమని అంటున్నారు, కానీ ఇప్పుడు పార్టీలో ఎమ్మెల్యేలు అందరూ అసంతృప్తితో ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ షర్మిల గారి కల్లి వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు కదండి. ఇప్పుడు మన మల్లాది విష్ణు గారు ఉన్నారు. మల్లాది విష్ణు గారు చేసిన పని డోర్ టు డోర్. కానీ ఈరోజు మాకు తెలిసిన మా పరిధిలో మల్లాది విష్ణు గారు నెంబర్ 1గా అసలు ప్రతి ఒక్క మనిషిని ప్రతి సందులో ప్రతి గొంతులో
ఏ పేట వెళ్ళినా సరే పేరు పెట్టుగా పిలవగల సమర్థుడు మల్లాది విష్ణు గారు. ఆయన్ని తీసేసి ఎల్లంపల్లిని తీసుకొచ్చి ఇక్కడ పడేసేంత మాత్రాన మల్లాది విష్ణు గారు ఆ పార్టీని వదిలి వెళ్ళలేదే. అందరూ అంతే, ఎక్కడ కూడా స్టాండర్డ్గానే ఉన్నారు. ఓకే అండి. మరి మన కేసినేని నాని గారు కూడా ఆయన టీడీపీ నుంచి బయటికి రావడం జరిగింది. మరి ఆయన ఇప్పుడు వైసీపీలోకి చేరారు. మరి వైసీపీ ఎంపీ సీట్ ఇస్తారంటారు ఆయనకి? గ్యారెంటీగా ఇస్తారమ్మా. ఎందుకంటే కేసినేని నాని గారు మామూలుగా మన కనకదుర్గమ్మ వారధ కానీ, కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కానీ, తర్వాత ఇది కానీ, ఇక్కడ బైపాస్ కానీ అన్నీ కూడా ఆయన చలవ వల్లనే జరిగింది. ఆయన ఎక్కడున్నా సైనికులు అంటాడేనమ్మా. ఎందుకని అసలు ఆయన టీడీపీ నుంచి బయటికి రావడానికి గల కారణాలు ఏంటంటారు? ఆయనకి సీట్ ఇవ్వకపోవడం, నెక్స్ట్ ఆయనకి సీట్ ఇవ్వకపోవడం వల్ల ఏనంటారా? సీటు ఇవ్వకపోవడానికి ఇప్పుడు కొంతమంది వర్క్ చేసే వాళ్ళు ఎవరు కూడా ఒకళ్ళ కింద వర్క్ చేయరమ్మా. ఇప్పుడు ఈయన సొంత ఇమేజ్ ఉన్న ఆయన కేసినేని నాని గారు కాబట్టి ఆయన వర్క్ ఆయనకు ఉంది కాబట్టి ఆయన ఎక్కడి నుంచి ఉన్నా ఆయనే రేపు నెక్స్ట్ కూడా ఆయనే ఇక్కడ ఎంపీ. అంటే కేసినేని నాని గారిని చూసి కాదు, చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆయనకు ఓట్లు వేశారని కూడా అంటున్నారు కదండి. లేదమ్మా, కేసినేని నాని గారు నెంబర్ 1 అసలు. ఆయన కూడా ఎక్కడ చూసినా ఆయన తెలియని వ్యక్తి అనేది ఎవరు. కేసినేని నాని గారు అనగానే ఆయన మొత్తం విజయవాడ చుట్టూరు మన ఫ్లైఓవర్ కానీ ఇవన్నీ మన అవుటర్ రోడ్డు కానీ ఇవన్నీ ఆయన వల్ల కాబట్టి ఆయన్ని వాటిలో చూసుకుంటారు మా ఆయన. మరి రాబోయే 2024లో ఎవరు సీఎం అవుతారనుకుంటున్నారండి? జగన్ గారు అవుతాం. మరి ఇన్ని పార్టీలు వస్తున్నాయి, ఇన్ని పార్టీలను తట్టుకొని ఆయన సీఎం అవుతారండి? టీడీపీ జనసేన పొత్తు పెట్టుకొని వస్తున్నారు. ఇటు షర్మిల గారు ఉన్నారు, ఇంకోవైపు జేడీ లక్ష్మీనారాయణ గారు కొత్త పార్టీ ఉంది, బీజేపీ ఉంది. అసలు పోటీ అనేది ఆంధ్ర రాష్ట్రంలో పోటీ ఆయనకి లేరమ్మా. అసలు జగన్ గారికి పోటీ చేసేవాళ్ళు ఎవరు అసలు మాకు కనిపించడం, మాకు కనిపించడం మేరలో ఆయనే సీఎం.